పుచ్చకాయతో మంచి ఐస్ క్రీమ్ తయారు చేసుకుందామా? వచ్చేసేయండి, చూసేస్తున్నాను. ఇదిగో సూపర్గా ఉంది. కోసేద్దాం. కడిగాను శుభ్రంగా, ప్లేట్లో పెట్టుకొని కోసేద్దాం. ఇదిగోండి, ఇలా చూసి మధ్యలో కట్ చేసుకున్నాను. ఓకే, ముక్కలు చేసుకుందాం. ఇదిగో చూడండి, ఇలా కట్ చేసుకుందాం ముక్కలన్నీ. ఇంకా ఇలా కట్ చేసి పెట్టుకున్నా కదా, చూసారా? దీంట్లో పోసేస్తాను. లోన మొత్తం తీసేసాను. ఇదిగో ఇంకా దీంట్లో పుచ్చకాయ ముక్కలు వేసేసుకుందాం. వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. ఇదిగో పాల మీద మేకడండి ఇది, అది వేసుకుందాం. అసలు టేస్ట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అండి. మూత పెట్టేద్దాం. మొత్తం జ్యూస్లో తీసేసుకున్నాం కదా పక్కన, ఇంకా దీంట్లో పోసేసుకుందాం. ఓకే, తీసిపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అయిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఇంకా నిలబట్టలేదు ఇది. ఓకే, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. పొయ్యి ముందర ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇది చూడు గడ్డ కట్టింది. ఇదిగో ఇంకా చాలండి. అది ఇంకా గలాసులో తీసేసుకుందాం. ఇదిగోండి, బా అస్సలు ఎంత బాగా వచ్చిందంటే మాటల్లో చెప్పలేను, అంత బాగా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. ఎండకి బయట పెట్టగానే కరిగిపోతుంది అమ్మటే. ఇదిగండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.